మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. హైదరాబాద్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనీథింగ్, టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఐటీ, ఫార్మా, ముఖ్యంగా వస్తే ఈ హాస్పిటల్ రంగంలో కూడా మెడికల్ టూరిజం విపరీతంగా పెరుగుతుంది. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆప్థమాలజీ, టెక్నాలజీ, అదే రకంగా ఇక్కడ సర్వీస్ అందించడంలో వేర్ వి స్టూడ్ ఇన్ కంట్రీ. సో ఇక్కడ కూడా మిగతా విదేశాలలో వచ్చి ఇక్కడ చేయించుకుంటారా? ఎట్లా ఉంది పరిస్థితి నెక్స్ట్ 5 to 10 years లో? వాట్ యూఆర్ ఎక్స్పెక్టింగ్? ఆల్రెడీ మెడికల్ టూరిజం ఇస్ ఆన్ రైజ్. మన ఎస్పెషల్ హైదరాబాద్ అయితే ఒట్టి ఆఫ్థల్మాలజీ అన్ని సెగ్మెంట్స్లో కూడా చాలామంది ఫారిన్ నేషనల్స్ వచ్చి చేయించుకుంటారు. మా దగ్గర కూడా వస్తారు. ఎస్పెషలీ అంటే కొన్ని సోమాలియా, కీనియా లాంటి ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి వస్తారు. కొంతమంది మన ఇండియన్స్ కూడా ఎన్ఆర్ఐస్. అక్కడికంటే ఇక్కడ డాక్టర్స్ బాగుంటారు, ఇక్కడ స్టాండర్డ్స్ కూడా. అసలు మా హాస్పిటల్ విజిట్ చేసిన వాళ్ళు అంటారు, అసలు మీ హాస్పిటల్ ఏంటి ఏదో యుఎస్లోనో ఎక్కడో యూరోప్లోనో ఉన్నట్టుంది, చాలా బాగుంది, వెల్ ఎక్విప్డ్ హాస్పిటల్, ప్లస్ మెయింటెనెన్స్ అంతా మేము నీట్గా ఉంటాం, అంతా బాగుంటుంది కదా. సో చాలా మంది వాళ్ళు కూడా అక్కడికంటే తక్కువలో అవుతుంది. అక్కడ చాలా ఎక్స్పెన్సివ్ డాలర్స్ అవన్నీ కూడా. సో ఇక్కడికి వచ్చినప్పుడు వెన్ దే కన్వర్ట్, ఇదే ప్రొసీజర్ అక్కడికి ఆల్మోస్ట్ హాఫ్ ప్రైస్లో అవుతుంది. ప్లస్ మనం వెల్ కనెక్టెడ్ ఉంటాం, చాలా ఎంపథెటిక్గా ఉంటాం పేషెంట్స్ తోటి వాళ్ళకంటే కూడా. సో వాళ్ళు అది ఇష్టపడతారు. ఎందుకంటే పేషెంట్ డాక్టర్ రిలేషన్లో ఊరికే పేషెంట్ రాగా మీకు ఇది ఉంది అది వచ్చి అని అట్లా క్యాజువల్గా ఏదో మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ లాగా మాట్లాడకుండా మనం వాళ్ళతో కనెక్ట్ అయ్యి వాళ్ళ ప్రాబ్లమ్ని కూడా అర్థం చేసుకొని వాళ్ళు అడిగే 4 క్వశ్చన్లకి మనం ఓపిక్గా సమాధానం చెప్పాలి. ఫస్ట్ వాళ్ళు చెప్పేది వినాలి, అది మెయిన్. సో ఇట్లాంటివన్నీ వాళ్ళు నచ్చుతాయి వాళ్ళకి. మనం టైం ఇస్తాము. తర్వాత మనకి ఇక్కడ ఉన్న వాల్యూమ్స్ వల్ల ఎక్స్పీరియన్స్ బాగా వస్తుంది, స్కిల్ బాగుంటుంది. సో అందుకని మన సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మెడికల్ టూరిజం అంటే మేము యాజ్ సచ్ మెడికల్ టూరిజం మీదే ఉండేవాళ్ళం ఏం కాదు, కానీ మా దగ్గర కూడా చాలా మంది ఫారిన్ నేషనల్స్ వస్తారు, మేము చేస్తుంటాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టాండర్డ్స్ హైదరాబాద్ అనేది వేర్ ఇట్ స్టూడ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెఫినెట్లీ హైయెస్ట్. ఆఫ్థల్మాలజీలో అయితే మనం దేర్ ఆల్వేస్. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది కూడా బాగా పెట్టుకుంటున్నారు. అంటే చిన్న చిన్న మీరు హైదరాబాద్ అని ఎందుకు అనుకుంటున్నారు, కొన్ని పెరిఫరీస్ టౌన్స్ లో కూడా పాత రోజుల్లో అసలు క్యాటరాక్ట్ సర్జరీకి ఇక్కడికే వచ్చేవాళ్ళు, అంటే సిటీకే వచ్చేవాళ్ళు. ఇప్పుడు అక్కడున్న వాళ్ళు కూడా ప్రొవైడ్ చేయగలుగుతున్నారు. ఇట్స్ అ గుడ్ థింగ్ అండి.